హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను పెసరపప్పుతో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది మీరు డీప్ ఫ్రై కూడా చేయక్కర్లేదు, హెల్దీ అనమాట. పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, కొంచెం అంటే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం చపాతీకి పిండి ఎలా తడుపుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే తడుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా తడుపుకోకండి, బట్ కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. మరీ చిన్న ముద్దలు తీసుకోకండి, మీడియం సైజులో ఉండలు ఉండాలన్నమాట. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గిన్నెలోని హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి ఒక స్ట్రైనర్లో ఈ పప్పు అంతా వేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచుకోండి. ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుందన్నమాట. అస్సలు వాటర్ ఉండకూడదు, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్లో ఈ పప్పు అంతా వేసేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2 ఇంచు అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకండి. అక్కడక్కడ మీకు పప్పు కనిపించినా ప్రాబ్లం ఏ లేదండి, కానీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం చేసుకోకండి. ఇప్పుడు పిడికిడి కొత్తిమీరి, కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసాక ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయల పిండిని మిషన్ ఉంటుంది చూసారా, అందులో మీరు చేసుకోవచ్చు. లేదనుకోండి చేతిలో కూడా చేసుకోవచ్చు. ఇలాగైతే మీకు ఈజీగా ఉంటుంది, చేతికి కూడా అంటదనమాట. ఇలా ఒక పిండి ముద్ద పెట్టుకొని ఇలా ప్రెస్ చేశారనుకోండి, హోల్లో వస్తుంది కదా, ఇందులో మీరు ఈ పెసరపప్పు స్టఫ్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇలా దీని నుంచి తీసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుందన్నమాట. చక్కగా మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. బయటికి స్టఫ్ అనేది బయటికి రాకూడదన్నమాట. అలా క్లోజ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఉండలాగా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా అంతే. ఇది తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. సింపుల్ అండి, మీకు ఒకే షేప్లో అన్నీ వస్తాయన్నమాట. మీకు చేత్తో చేస్తే ఒక్కొక్కటి ఒక్కో షేప్లో రావచ్చు కదా, ఇలాగైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. చేతికి కూడా మీకు అంటదు, ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ చేసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేశారనుకోండి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత స్టీమ్ చేసుకోవాలి. సేమ్ మనం ఇడ్లీకి ఎలా స్టీమ్ చేసుకుంటామో అలానే చేసుకోవాలండి. ఇలా పాత్ర పెట్టిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాల వరకు మీరు స్టీమ్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి చక్కగా స్టీమ్ అయిపోయి ఇప్పుడు కొంచెం చల్లగిన తర్వాతే దీన్ని తీసుకోవాలండి. ఎందుకంటే స్టిక్ అయిపోతాయి అనమాట. వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. అంటే పూర్తిగా చల్లగావాల్సిన అవసరం లేదు, లైట్గా చల్లగిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది కదా, స్టిక్ అవ్వలేదు. ఇప్పుడు కడాయిలోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, మీరు కొంచెం కారం ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 10-20 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇవి స్టీమ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ బాల్స్ అన్నీ వేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పై లేయర్ అనేది క్రిస్పీగా అవ్వాలన్నమాట. దీన్ని మీరు డీప్ ఫ్రై కూడా చేయక్కర్లేదు. సపోజ్ మీరు చేయాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా క్రిస్పీగా ఉంటుందన్నమాట. బట్ డీప్ ఫ్రై అవసరం లేదండి. ఇలా సెమీ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. క్రిస్పీగానే ఉంటుంది అండ్ హెల్దీ కూడా. డీప్ ఫ్రై చేస్తే అంత హెల్దీ కాదు కాబట్టి. అంతేనండి, రెడీ అయిపోయింది. గోధుమ పిండి ఇంకా పెసరపప్పుతో మంచి స్నాక్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కెచప్తో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీన్ని మీరు మోమోస్ అని కూడా అనొచ్చండి, గోధుమ పిండితో అనమాట. హెల్దీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.